శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం యొక్క విశిష్టత గురించి తెలియజేయడానికి మనతో పాటు ప్రధాన అర్చకులు శ్రీధరాచార్య గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్కారం అండి గురుగారు. ముఖ్యంగా ఇక్కడ ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి, స్థల పురాణం గురించి మాకు తెలియజేయండి. ఇది పంచనారసింహ క్షేత్రము. వేదాద్రి, వేదాలే పర్వత రూపంలో ఉంటే స్వామివారు జ్వాలా రూపంలో స్వయంభూగా వెలిశారు కాబట్టి వేదాద్రి అని పేరు వచ్చింది. పూర్వం పురాణ కాలం చూసుకున్నట్టయితే సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు వేదాలని తస్కరించి దొంగిలించినప్పుడు ఈ బ్రహ్మ మొదలైనటువంటి దేవతలందరూ కూడా ఈ యొక్క సృష్టి కొనసాగాలంటే వేదాలు ఎంతైనా అవసరం కాబట్టి ఆ వేదాలని రక్షించమని ఆ మహావిష్ణువు కోరిన వెంటనే ఆయన మత్స్యావతారం దాల్చి ఆ సముద్ర గర్భంలోకి వెళ్ళి ఆ వేదాలని రక్షిస్తారు. ఆ వేదాలను రక్షించేటప్పుడు ఆ వేదాలన్నీ కూడా తన శిరస్సును దాల్చి పైకి రావటం పురాణంలో జరిగినటువంటి విషయం. అప్పుడు ఆ వేదాలు ఏం కోరుకుంటాయంటే, ఇలాంటి అవసాన పరిస్థితిలో మీ శిరస్సును మేము ఉండాల్సి వచ్చింది కాబట్టి స్వామి మీరు మా శిరస్సును ఉండాలి, ఆ వరం ఇవ్వండి వేద పురుషులు కోరుకున్న వెంటనే అప్పుడు మీకు నృసింహావతారంలో మీ కోరిక తీరుస్తాను, అప్పటి వరకు కూడా పర్వత రూపంలో కృష్ణానది గర్భంలో ఉండండి, హిరణ్యకశిపుడి సంహారం తర్వాత మీ కోరిక తీరుస్తాను అని చెప్పిన తర్వాత ఆ యొక్క హిరణ్యకశిపుడిని సంహరించిన వెంటనే స్వామివారి జ్వాలా రూపంలో ఆ వేద పురుషులకు ఉన్నటువంటి వరం వల్ల వేదాలే పర్వత రూపంలో ఉంటే పైన జ్వాలానసింహంలో స్వయంభూగా, కింద అంతరాళంలో దేవాలయం ఉంటుంది, పైన మనకు మకర తోరణం మాత్రమే కనిపిస్తుంది, లోపల జ్వాలా రూపంలో నృసింహస్వామి ఉంటాడు. ఆయన స్వయంభూ నృసింహస్వామి. అది జ్వాలా నృసింహస్వామి మొదటిది. రెండవది